సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. నమస్తే స్టూడెంట్స్. అమ్మయ్య ఫైనల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి నా ఫ్యామిలీతోని నా పెళ్ళాంతోని ఇద్దరితో నచ్చిన ఈ రోజు నాకు ఇష్టం వచ్చినట్టు నాకు ఏది నచ్చితే అదే చెప్తా, ఏది పడితే అదే చెప్తా. ఇవాళ నువ్వు ఏది పడితే అది చేయడానికి కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ షో. వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలి. ఫస్ట్ నేనేం చెప్తే అది చేయను, నీకు దండం పెడతా. నాన్నగారు 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 నాన్నగారే కానీ తాతయ్య అని పిలిపించుకునే యోగం లేదరా నాకు. పిల్లల్ని కడవారా నువ్వు? కనన్నానా నాకు ఎందుకు పిల్లలు చెప్పు, బంగారు లాంటి పిల్లు ఉన్నది చాలా నాకు. వాడి సంగతి సరే అండి, మీరేంటి ఈ మధ్య ఆ పక్కింటి సుజాతతో క్లోజ్ అయిపోతున్నారు? మీకు తెలిసిపోయిందా? ఇప్పుడు పక్కింటి సుజాతకి ఓ కూతురుందిగా. ఉందిగా. ఆ కూతురికి 2 పిల్లలు ఉన్నారుగా. అయితే ఆ పిల్లలు ఇద్దరితోని తాత అని పిలిపించుకుందామనే సుజాతతో క్లోజ్ అవుతున్నా. ఒరే ఆయన మాట పక్కన ఉంచు గాని నువ్వు నిజంగా పిల్లల్ని కంటావా లేదారా? నా కూడా పిల్లలతో ఆరకాలు ఉందిరా. దండం పెడతాను, ఎందుకు ఇంత టార్చర్ చేస్తా నాకు అర్థం కాదు. నీకు పిల్లలు కావాలి కదా? కావాలి. అంతే కదా? అంతే. నన్ను పద. మొసలుడే గాని మహానుభావుడు. ఏడికి మీ అమ్మ పిల్లలు కావాలంటుంది. నీకు దండం పెడతా నాన్న ప్లీజ్, పిల్లలు కావాలంటుంది. నాకు తమ్ముడు చెల్లెలు కాదు. అయినా ఈ కాలంలో నీకు అర్థమైతలేదు నాన్న, మీ కాలం లెక్క లేదు. మీరు 4, 5 అన్నారు మంచిగా సాదిరు కానీ మా లెక్క మాకు వచ్చేదే సగం జీతాలు. దాంట్లో డైపర్లకేం పెట్టాలి, వన్ టానిక్లకేం పెట్టాలి, వన్ బట్టలకేం పెట్టాలి. దీన్ని పోషించడానికి 2 యూట్యూబ్ ఛానల్ పెట్టా. ఒరేయ్ మా నాన్న వంశం నిలబెట్టడానికి నన్ను కన్నాడు, నేను వంశం నిలబెట్టడానికి నిన్ను కన్నా. మరి నువ్వు వంశం నిలబెట్టాలి కదరా? వంశం మన తాత చంద్రవంశం, నీ సూర్యవంశం నిలబెట్టాలి నేను. నీకు ఒక పని చేస్తా. పిల్లల కంటే ఎంత సుభిక్షంగా ఉంటుందో జీవితం అనేది చూపించడానికి నా దోస్తులందరినీ పిలుస్తా. నేను ఒక పని చేస్తా. పిల్లలు కనకపోతే ఎంత మంచిగా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత చిల్ అవుతారో నేను చూపిస్తా. మీ వాళ్ళు ఎంత మంది హ్యాపీగా ఉన్నారో చూద్దాం. పిల్లురా రండిరా బాయ్స్ అండ్ గర్ల్స్, రండి అంకుల్స్ అండ్ ఆంటీస్. రామ్ ప్రసాద్ చెప్పండి సార్. నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు, కరెక్ట్ టైంకి వచ్చావు. నాకు విషయం చెప్పు, ఈ ఇంట్లో వాడు ఉండాలా నేను ఉండాలా? అసలు మీ ఇద్దరు లేకపోతే షో ఇంకా బాగుంటది. అసలు చూడండి, పిల్లల్ని ఒకవేళ మనం కన్నాం అనుకోండి, మనం ఎన్నో చేయాలనుకుంటాం, ఏదో అవ్వాలనుకుంటాం. అవి అవ్వకపోతే పిల్లలతో చేయించుకోవచ్చు కదా. అదేంటి మీరు చేయలేని పనులని నేను చేస్తున్నాను తిడుతున్నారు బయట. అవన్నీ కాదు పవన్, నువ్వు చెప్పు. పిల్లలు ఉంటే బాగుంటది బాగా, నువ్వు చెప్పు. అంటే పొద్దునపూట ఉంటే బాగుంటది, రాత్రిపూట లేకపోతేనే బాగుంటది. నేను అందుకే పిల్లలుగా పుట్టనంట చూడు, అది నన్ను పిల్లలని చెప్పి ఆడుకుంటుంది. పిల్లలుంటే బాగుంటదిరా. ఇప్పటోళ్ళు ఒక్కరి కననికనే వస్తున్నారు. నేను 12 మందిని కన్నా. నువ్వు 12 మంది కన్నా అంటే నీ తాత ఎక్కడ అడుగుతున్నారు ఇక్కడ. మా ఎవరికి పిల్లలు వద్దు, మా బ్యాచ్ అంతా అసలు ఎవరికి పిల్లలు వద్దు. ఒక్క నాకెందుకురా పిల్లలు? రేపు పొద్దున నీ కొడుకు పుట్టి నువ్వు అని అక్కడ స్టెల్లా టార్చరు, నీ కొడుకు టార్చరు, నువ్వు ఇదంతా పిచ్చిలేసి నువ్వు పంజాబ్ లరికి గుజరాత్ కు పారిపోవాలి. అవును మనవడా, ఇందాక నుంచి చూస్తున్నాను పిల్లలొద్దు అంటున్నావు. నీకేమన్నా ప్రాబ్లమా? రామ్ ప్రసాద్ గారు చెప్పండి. వీడికి పిల్లలు వద్దంటున్నారు, నాకు పిల్లలు కావాలి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. గొడవలు అవ్వదు కానీ నరేష్, ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫోన్ చేస్తారు. కరెక్ట్ ఐడియా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కస్తదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఎవరు పిలిచారు మమ్మల్ని ఇక్కడ? ఎవరు పిల్లగానే వచ్చేసింది ఇక్కడికి. ఏ మేనేజర్ కొంచెం టైం ఇవ్వచ్చు కదా మేడం కి. ఏమైంది? అరే ఒక టైం ఇచ్చుంటే మీరు జడేసుకు వచ్చేవారు కదా. చూడు ముడిపెట్టుకు వచ్చేసారు.
అరే ఇది ముడి కాదు, దిస్ ఇస్ కాల్డ్ ఫ్రెంచ్ బన్. మేరా బన్ను కోసం ఫ్రాన్స్ దాకెళ్ళారా మీరు? రారేష్, ఎవ్రీ టైం నీకు తీసుకొచ్చే ఫ్రెంచ్ బన్ అక్కడ రెడీగా ఉంది వెయిటింగ్ లో. సరే ఈ బన్ను వేయండి, ఆ బన్ను తీసేయండి. ఏ రామ్ ప్రసాద్, వాళ్ళు ఎందుకు పిలిపించావు? మా ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు తీర్చడానికి పిలిచావు. అవును కరెక్ట్. మ్యాటర్ ఏంటో చెప్పండి, అసలు గొడవ ఏంటి? మేడం, వీడు నా కొడుకు, నేను కష్టపడ్డ కన్నా కొడుకీడు, కానీ వాడిని కష్టపడరా ఇంకో కొడుకుని కనరా అంటే వాడు కనట్లేదు మేడం. వాడికేమో పిల్లలు వద్దంటాడు, నాకేమో పిల్లలు కావాలంటున్నాను. మేడం, ఇప్పుడున్న స్ట్రక్చర్ కి ఇప్పుడున్న శాలరీస్ కి మాకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పిల్లలు అంటే కష్టం కదా, కొద్ది టైం తీసుకుని అంటాము. ఇప్పుడే పిల్లలు కావాలి కావాలి అంటే స్ట్రక్చర్ ఎట్లా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలా వాళ్ళు కూడా ఆలోచించి ఉంటే మీరు రారు కదా. మీకు అర్థం కావట్లేదు మేడం. ఏంటబ్బా, మీరు కూడా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నెక్స్ట్ జనరేషన్ రాదు కదా. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు కదా మేడం. కరెక్ట్ సార్, మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ టైం మీద వాళ్ళకి ఇవ్వాలి కదా. అసలు పిల్లలు అవసరమా వద్దా అని రెండు వర్గాలు తేల్చుకోవడానికైతే ఒక ఈవెంట్ అవసరం. అది మనమే కండక్ట్ చేసి పెట్టాలి. ఫైనల్ గా ఎలాగో మన జడ్జ్మెంట్ అయితే ఉంటుంది కదా. అవును, మీది ఉంటది కదా. ఓకే, అదేదో తేలాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా గంభీరమైన డిస్కషన్. అసలు పిల్లలు కనాలా లేకపోతే లేట్ గా కనాలా, లేదా అసలు కనాలా వద్దా? ఈ డిస్కషన్ మీద ఒక ప్యానెల్ మొత్తం రెండు వర్గాల కింద మారింది. ఇటువైపు వచ్చి పెద్దోళ్ళు, ఇటువైపు వచ్చి చిన్నోళ్ళు. సో ఈ జడ్జ్మెంట్ వచ్చేటప్పటికి మనకు రష్మికి కూడా ఏంటి సంగతి అనేది తేలుస్తాం. సో ఇవన్నిటికీ పరిష్కారం ఇవ్వడానికి అక్కడ ఇంద్రజ గారు రెడీగా ఉన్నారు. సో మొత్తానికి పిల్లల కన్నాలా వద్దా అనేది ఒక పెద్ద గంభీరమైన డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ తో పనిలో పని ఎంటర్టైన్మెంట్ కూడా, ఇటువైపు అటువైపు ఫన్ కూడా, ప్లస్ మధ్యలో ఉన్న ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోద్ది. ఓకే, సో రెడీయా? ఇటువైపు వాళ్ళు రెడీయా? సో లెట్స్ బిగిన్ ది ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు అన్ని పిల్లల చుట్టుపక్కల నడుస్తున్నాయి కాబట్టి గేమ్ పిల్లల్ని సెంటర్ చేసి ప్లాన్ చేస్తాం. సో అక్కడ కొన్ని పజిల్స్ చూస్తున్నారా? సో ఆ పజిల్స్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు పజిల్స్. ఇప్పుడు నేను ముగ్గురికి పిలుస్తాను, ఆ 3 మదర్స్ ఇక్కడ వస్తారు. అక్కడ వెళ్ళి ఆ పజిల్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ పర్ఫెక్ట్ గా అరేంజ్ చెయ్యాలి. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? నీకు మీ పిల్లల మీద ఉన్న ప్రేమ, బాండింగ్ అది తెలుసుకుందాము. ఓకేనా? సో ఆ 3 మదర్స్ వచ్చి మృదుల గారు, ధరణి ప్రియ గారు అండ్ ఇటువైపు నుంచి ఆమెని గారు. సో ఫస్ట్ ఎల్ఈడి మీద ఫోటో చూద్దాము. నగేష్ గారు అడిగారు కదా మీ బాబు ఎలా? బాబు ముక్కుని కళ్ళు రెండు అక్కడ ప్రింట్ వచ్చాయి. అంటే ఎక్కడో విన్నాను, అమ్మ పోలికలు కొడుకుకి రావాలి, నాన్న పోలికలు కూతురికి రావాలి, అప్పుడు అదృష్టం వస్తుంది అన్నారు. సో సీమ్స్ లైక్ మొత్తం ఇక్కడ జెరాక్స్ దింపారు కాబట్టి అక్కడ అదృష్టమే అదృష్టం. Is that you? Me. వేదాంశ్ మా బాబు పేరు. ఓకే, అండ్ 1 year? 2.5 years. హలో, 2.5 years అంట కదా. సో లేడీస్ రెడీ? 3, 2, 1 గో. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా.
ఒకరిది అయిపోయింది. ఇంద్రజ గారు ఇప్పుడు మీరు చెప్పాలి. ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఉన్న ముగ్గురు మీకు ఈక్వలే అండ్ వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ కూడా ఈక్వలే. బట్ ద డిసిజన్ ఇస్ యువర్ హ్యాండ్స్. అదైతే నిజం. ఏ తల్లికైనా ప్రేమలో తగ్గడం ఎక్కడం అనేది అయితే ఉండదు. డెఫినెట్ గా అందరిది కూడా చాలా చాలా అరుదైన ప్రేమే. ఒకటి ఏంటంటే ఇక్కడ ఫోటో ఎవరు ఫస్ట్ సెట్ చేశారు అనేది చూస్తే ఇంకా కళ్ళ కట్టినట్టు కనిపించింది. ధరణిప్రియ గారు సెట్ చేశారు. యాక్చువల్ గా చెప్పాలంటే ధరణిప్రియ గారిది మృదులా గారిది జస్ట్ 5 సెకండ్సే తేడా. లాస్ట్ సింక్ చేయడం కరెక్ట్ గా జాయిన్ చేయడంలో ధరణిప్రియ గారు ఫస్ట్ గా వచ్చారు ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఆమిని గారు, ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? మీ బాబు ఫోటో ఎట్లా పజల్ అంతా సెట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? వాడి ఫోటో సెట్ చేస్తుండే నిజంగా వాడే గుర్తొచ్చాడు. వాడు బయట ఉన్నాడు, ఏం చేస్తుండబ్బా అని. అది అసలు ఆగట్లేదు. ఎంత సెట్ మీ బాబులానేనా ఆగట్లేదు? వాడు ఇక్కడికి వస్తే ఆగం చేస్తాడు. అది కూడా అట్లనే ఉంది, ఆగం ఆగం. ధరణిప్రియ, మీకు ఎలా అనిపించింది? హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ అమోదా పిక్చర్స్ నాకంటే ఎక్కువ వాళ్ళ డాడీయే క్లిక్ చేస్తారు అండ్ హీ క్లిక్స్ అమేజింగ్ పిక్చర్స్. డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. అబ్సల్యూట్లీ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. అసలు మోహిత్ కోప్పడడం కానీ ఉండదు, అరవడం ఉండదు, అట్లీస్ట్ ఖా ఇట్లా కూడా ఉండదు. భయం అంతా తల్లిది ఉంటది, ప్రేమ మొత్తం తండ్రిది ఉంటది. ఎంత తండ్రి ప్రేమ ఉన్నా సరే షీస్ మై డాటర్. మృదుల గారు కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంకా తిరగలేదు. మా వాడుంటే తిరిగేవి కూడా ఖచ్చితంగా. నేను ఒక పెద్ద పిచ్చి మదర్ అన్నమాట. మా ఆయన తిడుతూ ఉంటాడు, ఇట్లాగే నువ్వు చేసావంటే వాడు చాలా పాడైపోతాడు, వద్దు, వాడికంటూ ఒక లైఫ్ ఉందిరా, వాడిని అట్లా వదిలేయి అని అంటూ ఉంటాడు. అంటే యు ఆర్ లైక్ ఎ పొసెసివ్ మామ్. ఓవర్ పొసెసివ్. దానికంటూ ఒక వర్డ్ ఏదైనా డిక్షనరీలో వెతుక్కోవాలనుకుంటా. ఓవర్ చేస్తున్నా నాకు తెలుసు, అయినా కూడా నేను ఓవర్ చేస్తా. అండ్ ఇంకా అసలు నా కొడుకు అసలు అంతా నేనే చెయ్యాలి. నా కొడుకు చెప్పి నాకు బాహుబలి సినిమా. కాదురా, ఆవిడేదో కొడుకుని బాహుబలి చేయాలంటే మీ పిచ్చాలు దేవ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది 3 ఆఫ్ యూ. మీ ప్రేమ, మీ మాతృత్వం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో లెట్స్ వెల్కమ్ మణికంఠ మాస్టర్ అండ్ గ్రూ. వాడి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? వాడి ఫోటో ఈస్ మై ఇన్స్పిరేషన్. ఎవరి వలన డిస్టర్బ్ అవ్వకుండా ఇంటెలిజెంట్ గా బతికేవాడు రెబల్. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ డెసిషన్ నువ్వు తీసుకోగలిగితే నువ్వు రెబల్. Bringing on the new flavor for the 2007. Bringing you Prema. చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ఈ అడవి నాదే, వేట నాదే. యమహో యమ్మ ఏం ఫిగరో, తిమురెంతుందిరో చూడుదురు. నమ్మలుంటే కమ్ముకొచ్చు దుమ్ము లేవమందిరో. చెన్నై రైట్ రా. ఎవడైనా భయపడి ఉన్నాడా? లేదు. ప్లేస్ ఖాళీగా ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి జగించి తరలిపోతోంది హృదయం.
చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారి. పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, రా. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. లేసిపోతే కన్నే కొట్టాబంటే లేసిపోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే చెయ్యే పట్టాబంటే లేసిపోతే రో सबको पटा ले सबको बजा ले. Can we have Manikanta Master? సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? ముందుగా నేను మణికంఠ మాస్టర్ కి ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నా, మాస్కా బాస్ మణికంఠ. యు మార్క్ మై వర్డ్స్, డెఫినెట్ గా ఏదో ఒక్క రోజు మీరు ఇండస్ట్రీలో ద మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్ గా అవుతారు. అండ్ బాయ్స్ ఎర్రగా తీశారు బాయ్స్. అండ్ ధరణి గారు డాన్స్ వచ్చేటప్పటికేమో ఎంత ఎనర్జీ, ఎంత యూత్ఫుల్నెస్, ఎంత బాగా చేశారంటే సూపర్ సూపర్ సూపర్. అండ్ మా సత్య కూడా రోజు రోజుకి మీరు చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. ద వెరీ ఫస్ట్ టైం నేను ఎస్డిసిలో చూసిన దానికి ఇప్పుడు సత్యకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా ఇంప్రూవ్ అయ్యారు సత్య. థ్యాంక్ యూ. అండ్ గెటింగ్ టు మై ఫేవరెట్ రామ్ ప్రసాద్ గారు, మణికంఠ గారు ఇద్దరు కలిసి చేసిన సాంగ్ నాకు చాలా వరకు ఏం గుర్తు తెచ్చాయంటే తమిళ్లో విజయ్ గారు ప్రభుదేవ మాస్టర్ కలిసి విల్లు మూవీ. సో ఇప్పటి నుంచో నేను చాలా గ్యాప్ వచ్చింది వేయాలని సీరియస్ గా. నన్ను అన్న ఆ సాంగ్ లో ఎన్టీఆర్ లో రావాలని అన్నాడు, వెంటనే ఓకే అనేసాను. మరి లారెన్స్ బయట పెద్దగా, మాకైతే నిజంగా ఇతనే లారెన్స్. థ్యాంక్ యూ. రెండు టీమ్స్ మధ్య కాంప్రమైజ్ అవ్వాలని ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసా. సో ఇక్కడ ఈ టేబుల్ కింద కొన్ని వస్తువులు ఉన్నాయి. ఓకే, రాండమ్ గా ఒక్కొక్క వస్తువు కింద నుంచి తీసి పైన పెడతాం. ఆ వస్తువుకి సంబంధించిన పాట మీరు పాడాలి, కానీ ఇది బజర్ బేస్డ్. అఫ్ కోర్స్ అక్కడ బెల్ లాంటిది మేము పెట్టలేదు. బజర్ అనేది ఆ బలూన్ పగలగొట్టాలి. ఫస్ట్ ఎవరు ఆ బలూన్ ని పగలగొడతారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే 1 పాయింట్ వాళ్ళకి, ఒకవేళ వాళ్ళు తప్పు చెప్తే వాళ్ళకి పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఏంటనేది సిచ్యువేషన్ చూసి అప్పటికప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే బెలూన్ పగలగొడతారో వాళ్ళే పాడాలా, మా టీం అంతా పాడొచ్చా? లేదు లేదు లేదు, వాళ్ళే పాడాలి. అండ్ పక్క నుంచి ఎలాంటి రెస్పాన్స్ గానీ హింట్స్ గానీ రాకూడదు. ఒకవేళ వస్తే మైనస్ పాయింట్స్. ఆట ఆడడానికి రెడీయా? ఇటువైపు నుంచి యాదవ్ రాజు, ఇటువైపు నుంచి మృదుల గారు రండి. కావాలంటే అక్కడ నిలబడండి. ఓకే, రెడీ? 3, 2, 1. 3, 2, 1. సరే, పాట పాడండి. గుడి గంటలు మ్రోగిన వేళ సరి సందర పడుతోంది. పిల్లలు వద్దు చెప్పే వాళ్ళ వైపు 1 పాయింట్. ఇటువైపు
ఇటువైపు నగేష్ గారు కొడుకు అనిల్ గారు రండి. ఇటువైపు అనిల్ గారు ఫాదర్ నగేష్ గారు రండి. రెడీ? ఇప్పుడు మీ ఇద్దరికి సరైన వస్తువు, మీకు ఇప్పుడు కావాల్సింది కూడా అదే వస్తువు వస్తే ఏమో మీకు ఫీల్ కూడా రావచ్చు. మీరు ఎప్పుడు రెడీయే గాని. మంచు. ప్రీతి గారు అది కాస్త స్ట్రెచ్ ఇట్లా చేయమని చెప్పండి. వాటర్ ఓకే ఓకే ఓకే. నగేష్ గారు చాలా 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 కష్టపడి అసలు మంచు చూడగానే వెంటనే వచ్చి బలూన్ పగలగొట్టేశారు కాబట్టి సార్ పాట. మంచు కురిసే వేళలో మల్లె కురిసే మంచులో మొత్తం నువ్వే చేసినావు నాన్న. అంతా నేనే చేసినా, అందుకే నువ్వు పుట్టినవు. అది కాదు డాడీ, నన్ను గెలిపిస్తా అని చెప్పి నువ్వే గెలుతున్నావు ఊకే. ఆట కాడ కొడుకు లేదు అయ్యలేడు. మీకు ఇంకా అర్థం కాలేదు. చివర్లో ఆయన గెలిస్తే ఆయన ఏం చెప్పారో అది మీరు చెయ్యాలి. అందుకే ఆయన గెలవాలని ట్రై చేస్తున్నారు. ఆటలో కొడుకే నాన్నే అంతే. సో తండ్రి వైపు 1 పాయింట్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇటువైపు నుంచి సద్దాం అండ్ ఇటువైపు నుంచి కోమరం రండి. ఓకే రెడీ? 3, 2, 1 పాట. కారంగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు. పాట తప్పు మేడం, పాట కరెక్ట్, ప్రాపర్టీ తప్పు. -1. అమ్మ నేను పాడతానండి. మిర్చి లాంటి కుర్రాడు. ఓకే తండ్రి వైపు 2 పాయింట్స్. ఇటువైపు నుంచి స్వాతి, ఇటువైపు నుంచి సుమిత్ రండి. 3, 2, 1 గో. స్వాతి కమాన్. జాం పండురే పూచెందురే. ఓకే సో ఈ రౌండ్ అయ్యేసరికి కొడుకు వైపు 2 పాయింట్స్, నాన్న వైపు 2 పాయింట్స్. సో నెక్స్ట్ రాబోతున్నారు ఇటువైపు నుంచి అంజలి, ఇటువైపు నుంచి ప్రవీణ్ రండి. రెడీ? 3, 2, 1 పాడాలి. అటు చూడాలి. పాడు. మీరు కూర్చోండి. బుల్లెట్ మీద వచ్చి ఓకే ప్లే సాంగ్. భైరవుడు భాస్కరుడు. బుల్లెట్ భాస్కర్ అంటే బుల్లెట్ మీద వచ్చే బుల్లెట్ అని పాడా. ఒక నిమిషం మేడం మాట్లాడతారు. అమ్మా మీరు చెప్పండి మేడం. అఫ్ కోర్స్ ఆయన పేరు భాస్కర్, బట్ మన అందరికి తెలిసింది బుల్లెట్ భాస్కర్ గానే కాబట్టి తను పాడింది కరెక్ట్. నాకు చిన్న రిక్వెస్ట్ మేడం, మా వాళ్ళందరూ పేషెంట్లు డెంగ్యూ, టైఫాయిడ్, యాక్టివ్గా ఉన్నది ఈవిడ పరిగెట్టలేదు. మేము వచ్చేసరికి బెలూన్ కొట్టేస్తున్నారు. బెలూన్ మాకు ఇచ్చేయండి మేడం. సరే మీరేం చేస్తున్నారు? ప్రామిస్ గో. డెంగ్యూ ఇక్కడ చికెన్ గున్యా ప్రాంక్ పట్టేసింది. ఈవిడ బానే ఉంది. ఈవిడికి ఎప్పుడైతే ఎపిసోడ్ అయిపోతే అడగలేదు సరిగా ఆవిడ. ఆల్ రైట్ సో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి తండ్రి వైపు 2 పాయింట్స్, కొడుకు వైపు వచ్చి 3 పాయింట్స్. ఆల్ రైట్ సో ఇటువైపు నుంచి నరేష్ రారా ఇప్పుడు మాట్లాడు. మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చి ధరణి ప్రియ గారు రండి. ధరణి నరేష్ ముందు ఓడిపోతే ఇంకంతే. 3, 2, 1 ధరణి కమాన్. 5 కమాన్ 3 1 టైం అప్. నా పెట్టే తాళం తెరిచి. మళ్ళీ రిక్వెస్ట్, మా వాళ్ళకి గేమ్ అంటే బెలూన్ పేల్చడం అనుకుంటున్నారు. పాట కొంచెం తెలియదు. ఒకసారి మళ్ళీ కరెక్ట్ సాంగ్. నా పెట్టే తాళం తెరిచి అప్పు చాలా కాలం అయినది. కొడుకు వైపు వచ్చి 4 పాయింట్స్.
ఇది మా రిక్వెస్ట్. లాస్ట్ గేమ్ ఇవిడ ఇక్కడ నుంచి ఉంటది, అక్కడి నుంచి వాళ్ళు రావాలి. సరే డన్ డన్ డన్. మరి ఇటువైపు నుంచి హరికృష్ణ రండి, ముందు స్టార్ట్ అయిపోండి పర్లేదు. ఓకే 3 2 1 గో. రండి, బెలూన్ పగలు కొట్టాలి. సారీ మేడం, మా క్యాబ్ బుక్ అవ్వలేదు, టైం పడుతుంది, ఇంకా రాలేదు. మళ్ళీ వన్ మోర్ రెడీ. మాకు మళ్ళీ ఇంకో ఆఫర్ కావాలి. అమ్మ కాలు ఎలాగే ఉంచుతుంది. రెడీ 3 2 1 పాడుగా చాలా పాడు. 5 4 సారాలో ఉంది మజా, బాటిల్లో ఉంది నిషా. సాంగ్ అయితే కరెక్ట్. మీ ఏజ్ లో వాళ్ళు విని ఉండరు. నేను పాడిన పాట లిరిక్ అయినా నేను ఇప్పుడు కవి కట్టింది కాదు కదా. శైలమ్మ గారికి తెలిసినంత ఆ ఓల్డ్ సాంగ్స్ మనకంత పరిచయం ఉండదు కాబట్టి మనం ఆవిడ్ని నమ్ముతున్నాము. ఈ పాయింట్ వాళ్ళకి ఇస్తున్నాం. గేమ్ ఎండ్ అయ్యేసరికి తండ్రి వైపు 3 పాయింట్స్, కొడుకు వైపు 4 పాయింట్స్. ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? చాలా నచ్చింది, వెరీ నైస్. వీళ్ళని కూల్ చేయడానికి ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. సో లెట్స్ వెల్కమ్ కౌశల్య గారు. జుమారే జుమ్ 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 దుమారే దుమ్ 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 జంటకొస్తే నీదే బబుల్ గమ్. ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్. జాజ్ మల్లి మేరా నామ్, జాడతనమే మేరా కామ్. జామురే చేస్తా ట్రాఫిక్ జామ్. ఓ ఆపై తలపై రాస్తా జెండు బామ్. లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా. బాగుంది వెన్నెల పువ్వంది కోయిల, అగిళ్లలో నిన్ను హత్తుకోనా. ఏలు ఏలు ప్రేమ సరసాల సత్యభామ, కోలు కోలు రామ నువ్వేలి కోనసీమ. రంగేలి రూపమా బంగాళాఖాతమా ఊరించి చెయ్యకే హైరానా. నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా. బాగుంది వెన్నెల పువ్వంది కోయిల, కౌగిళ్లలో నిన్ను హత్తుకోనా. నవవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. నవ్వుదుర బాబు హరినికేమయ్యింది, చిరునవ్వే రాకుంది. హరినికేమయ్యింది, చిరునవ్వే రాకుంది. ఆడదిలా వెంటపడి అడుగుతుండగా మూతినలా ముడుచుకొని ఎంతసేపట. తెగబురి మీద ఒకసాన నవ్వు చినుకులే. ఓయ్ పెద్ద బాబు నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళల్లరి వెలువగా. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా. ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొనిపోనా. లేలెమ్మని లేలేలెమ్మని లేత గాలి తాకెను ఈ వేళ. మాటల కందని ఓసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా. ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా. నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో.
అసలు మీ గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువే అండి. నిజంగా లేడీ హూ డస్ నాట్ నీడ్ అన్ ఇంట్రొడక్షన్. మోస్ట్ హార్టీ వెల్కమ్ టు కౌశల్య గారు ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంద్రజ గారు, మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? కౌశల్య గారు, కొంతమంది పాడుతున్నప్పుడు వాళ్ళని మనసారా అభినందించాలి అనే ఆలోచన వస్తుంది, కానీ మీలాంటి వాళ్ళు పాడినప్పుడు ఆరాధించాలని అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా గొప్పగా ఆరాధించుకోవాల్సిన సింగర్స్ లో మీరు కూడా ఒకరు. దిస్ అబ్సల్యూట్లీ షోస్ మీ ఎక్స్పీరియన్స్, మీకు సంగీతం మీద ఉన్నటువంటి ఒక కంప్లీట్ కమాండ్ ఓవర్, అండ్ ఎవ్రీ డే మీరు ప్రాక్టీస్ చేస్తూ నిత్య విద్యార్థిగా ఉన్నారన్నదానికి ఇదే సాక్షి. మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాను. కౌశల్య గారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ వండర్ఫుల్ స్టేజ్ యాక్చువల్లీ. మేమందరం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరి మీద డిపెండ్ అయ్యి కరోనా పీరియడ్ లో ఎవ్రీబడి యువర్ లుకింగ్ అప్ టు దిస్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ మా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో నాకు ఈ డయాస్ మీద ఉండటం ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ, అండ్ వీళ్ళందరి మధ్యలో ఉండటం ఎంతో ఆనందంగా ఉంది నాకు ఈ రోజు. నేను ఒకటి మిస్ అయ్యాను మేడం దగ్గర నుంచి, నాకు చాలా ఇష్టమైన వర్డ్ అది నాకు కావాలి ఈ రోజు. చంటి. నాకు అప్పుడు చంటి కూడా కావాలి, ఇస్తారా? అయ్యా చంటి రెడీ. సరే ఒక్క లైన్ చెప్పేయండి. ఏంటిలా చూస్తున్నా, దగ్గరికి రావద్దే, సిగ్గేస్తుంది. చంటి, అరే నిన్నే. ఆ డైలాగ్ మీరు చెప్పాలి ఇప్పుడు. చంటి, నాకు సిగ్గేస్తుంది. బట్ నిజంగా కౌశల్య గారు, మీరు ఇలా రావడం నిజంగా మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. మీరు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు. థ్యాంక్ యూ. ఇట్ వాస్ లవ్లీ హ్యావింగ్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో పిల్లల కోసం ఓ స్పెషల్ యాక్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. రుద్రా, నేను ఆఫీస్కి వెళ్తాను, వాడికి లంచ్ బాక్స్ పెట్టేసి వెళ్తాను. ఓకేనా? ఒక 5 minutes ప్లీజ్ రామ్ ప్రసాద్, నాకు టైం అయింది, నన్ను కూడా దింపేసుకుంటూ వెళ్ళిపోవా ప్లీజ్. నాన్న, అమ్మా ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఇక్కడే ఉండొచ్చు కదా. ఒక్క రోజు ఉండలేం నాన్న, చాలా బిజీ నాన్న. అమ్మ నాన్న మేము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని త్వరగా వచ్చేస్తాం, ఓకేనా? ఆయా బాబు జాగ్రత్త చూసుకో. కన్న కొడుకు లెక్క చూసుకుంటే మీరు రంది పెట్టుకోకండి. జాగ్రత్త. తినడానికి కొంచెం అల్లరి పెడతాడు, అమ్మ అనుకొని చక్కగా అన్నం పెట్టారు, సరేనా? నాన్న ఆయా అన్నం పెడుతుంది, బాగా తినాలి, సరేనా? సరేనా, మేము వెళ్తాం అయితే. ఓకేనా? నాన్న ఏంట్రా త్వరగా వచ్చేయండి. బాయ్ నాన్న, త్వరగా వచ్చేస్తాము, సరేనా? బాయ్. నవ్వుతూ చెప్పాలి బాయ్. బాయ్. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారో ఏంటో, ఒక్కనే అయిపోయాను, ఎవరు లేరు. లాలి పాటేది రానే రాదంట, కానీ ఉంటాను నీ ఎంబడే. కష్టం నీకొస్తే రాళ్ళే ఏస్తాది, ఇసమే గక్కేటి లోకమే. రేలా 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 మనసూర కలసేనా. రాలేదు నాయనా, రాలేదు. హలో నాన్న. నాన్న చెప్పు. ఎప్పుడు వస్తావు నాన్న? అరే ఇప్పుడే కదా వెళ్ళాను, ఈవినింగ్ వస్తా, ఓకేనా? త్వరగా రా నాన్న. సరే. హలో అమ్మా, ఎప్పుడు వస్తావమ్మా? నేను 7:30 కల్లా వచ్చేస్తానా. ఆయమ్మ అన్నం పెట్టిందా? తింటానమ్మా. హలో అయ్యా. బాబు భోజనం చేశాడమ్మా? తినలేదు సార్, ఇప్పుడే పెట్టడానికి పోతున్నా అన్నము. సరే తినిపించు. తినబెడతా సార్. అన్నం తిను. అయ్యో తినయ్యా, మళ్ళీ మీ అమ్మ మీ నాయన వస్తే నన్ను మొత్తుకుంటారు.
వద్దమ్మా వద్దమ్మా అంటాని వాళ్ళు వచ్చేమో పెట్టినావాయమ్మా అంటారు, నువ్వేమో నా మేడకు పడతావు. మీకు పాటు పంచమాలి నాడు పొద్దున్న లేస్తే నీ సేవ చేసుకుంటుండాలి, ఏదో నాకు పుట్టినాడు. చెప్పరా ఎప్పుడు నాన్న? వస్తానన్నా, చెప్పా కదా ఈవినింగ్ వచ్చాడు, నీకు బొమ్మ కూడా పట్టుకొస్తాను సరేనా? నాకు బొమ్మలు వద్దునన్నా, మీరు రండి నాన్న. వచ్చేస్తానన్నా, ఈవినింగ్ వచ్చేస్తానా? సాయమ్మకి ఫోన్ హలో సారు. బాబు కొంచెం ఏడుస్తున్నాడు, వాడికి కొంచెం వాడితో ఆడుకో సరేనా? ఆడిపిస్తున్నా సార్, మంచిగా చూసుకుని ఇదివరకు దాకా తినబెట్టినా, కడుపు నిండా తిన్నాడు, నీళ్ళు తాగిండు, మంచి జరిసే పండుకొని లేచి మళ్ళీ ఏడుస్తున్న పిల్లగాడు. నేను ఏడవని సార్, మంచిగా చూసుకుంటా. ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళా సరే తీసుకెళ్ళి సరేనా? సరే సార్. ఏందయ్యా? టాయిలెట్ వస్తుంది. అయ్యా కోసుకోపా. పొద్దు లేచి ఆ ఇంట్లో చేయాలి, ఇంట్లో చేయాలి, చేసి నాకు చేతులు పోతాయి. లేవు మళ్ళీ లాగులో వచ్చుకుంటే నేనే ఉతికి సావాలి. లేవు మీనికి దున్నపోత పలిచినాడు బల్చుడు. ఇంట్లో ఉంటా, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. సాడ్ పార్ట్ ఏంటంటే మా నరేష్ ఇప్పుడు ఏ క్యారెక్టర్ పోర్ట్రే చేశాడో 90% పిల్లలు ఈ రోజు ఇలానే బతుకుతున్నారు. సో ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు నరేష్ నరేష్ అనే ఆర్టిస్ట్ అంటే మన మధ్య ఉండడం మనందరికీ గర్వకారణం. మమ్మల్ని అందరినీ ఏడ్పించేస్తావు నరేష్. యువర్ అ ట్రూ 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 పర్ఫార్మర్. ఐ రియలీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మోర్ దెన్ హ్యాపీ. మా నరేష్ అని చెప్పుకోవడానికి నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఆడియన్స్కి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్కి సంబంధించినంత వరకు ద రియల్ హార్ట్ఫెల్ట్ రెస్పెక్ట్ అండ్ హార్ట్ఫెల్ట్ గ్రీట్స్ గోస్ టు రామ్ ప్రసాద్ గారు అండ్ మృదుళ గారు. ఎంత బ్యూటిఫుల్గా చక్కగా మీ పాటలు ఎంత బాగుంటాయో మీ పర్ఫార్మెన్స్ కూడా అంతే సూపర్గా అనిపించింది. గయ్యాళి కొమరం గారు, మీరు కూడా అండి అద్భుతమైన ఆర్టిస్ట్ అని నిరూపించుకున్నారు. ఇలా ఎప్పుడు చూడలేదు, కానీ చాలా న్యాయం చేశారు మీ పాత్రకి. మా అందరినీ కదిలించిన పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించినంత వరకు అయితే ఐ థింక్ దిస్ సెగ్మెంట్ ఇస్ ద బెస్ట్. And thank you so much to everyone. Thank you. ఈ రోజు అసలు దేని గురించి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ వచ్చింది? వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల. అదేంటి, ఇటువైపు వచ్చి పిల్లలు కనాలి 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 అంటున్నారు, వీళ్ళు కొంచెం టైం తీసుకొని కంటామని వీళ్ళు అంటాం. సో మొత్తానికి ఇంద్రజ గారు, ఫైనల్ గా పరిస్థితి ఏంటి? వీళ్ళు కరెక్టా, వీళ్ళు కరెక్టా? ఆ విషయం ఏదో అక్కడికి వచ్చి చెప్తాను. సో ఇంద్రజ గారు, ఈ రోజు మాత్రం మీకు ఎస్కేప్ లేదు. చాలా పెద్ద టాపిక్ అండి, కానీ ఒక్క విషయం మనం ఏం గుర్తించాలంటే ఒక కుటుంబం అనే కాన్సెప్ట్ ఎప్పుడు పరిపూర్ణత చెందుతుందంటే ఒక బిడ్డ అనేది వచ్చినప్పుడు మాత్రమే. ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఆలు మగలవుతారేమో గాని అది ఒక కుటుంబం అయితే కాదు. ఒక కుటుంబం కావాలి, ఒక ఫ్యామిలీ అనే ఆ బాండింగ్ రావాలంటే అక్కడ మూడో వ్యక్తి రావాలి. అది పాపో బాబో వచ్చినప్పుడు మాత్రమే అది ఒక పరిపూర్ణతకి చెందుతుంది. సో ఆ ఫ్యామిలీ అనేదే మన భారతీయ సంస్కృతికి ఆధారం కాబట్టి డెఫినెట్గా ఈ రోజు అయితే మాత్రం
నేను తప్పకుండా పెళ్లి అనేది చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పిల్లల్ని కనండి అన్న దాని మీదే ఉంటాను. అందరూ కూడా దీని మీద మీరు ఏకోపిస్తారన్న నమ్మకంతో చెప్తున్నాను. డెఫినెట్ గా పెళ్లి చేసుకోండి. చేసుకున్న తర్వాత పిల్లల్ని ఇమ్మీడియట్ గా కనేసేయండి. అనిల్ గారు ఓకేనా? మేడం ఇంత మంచిగా వివరించి చెప్పినాక ఓకే అనకపోతే ఏమంటాము? సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ మీరు డిసిషన్. మంచిగా ఉండి మా బాబునో పాపనో మంచిగా చూసుకుంటా అంటే మేము ఆఫీస్లో పండి పోతాము. మీరు వాడిని చూసుకోండి, పెంచండి, హ్యాపీగా మంచి కిడ్నీ తయారు చేయండి. మేము రెడీ. పర్ఫెక్ట్, వాళ్ళు రెడీ. మీరు కన్నిన తర్వాత ఇచ్చిన బిడ్డకి మంచిగా చూసుకోవడానికి రెడీయా? అది బాధ్యత కాదు, బరువు కాదు, మా ప్రేమ ఆప్యాయత. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే. వి లవ్ యు ఆల్.